భూమిని చూసి చెప్పు శోభక్క అని అపూర్వ అనడంతో, ఏంటి మా అమ్మని మరిపించానా? మా అమ్మలా నడిచి వచ్చానా? అని భూమి అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు, మా అమ్మని బాగానే గుర్తుపెట్టుకున్నావే అని భూమి అంటుంది. చెప్పాలంటే నువ్వు అపూర్వ కంటే చాలా బాగున్నావు భూమి. అలా నడిచి వస్తూ ఉంటే రాజసం ఉట్టిపడింది అని గోరింటాకు అంటుంది. అవును, నువ్వు అచ్చం మా శోభక్కలాగే నడిచి వచ్చావు భూమి అని అపూర్వ అంటే, అప్పుడే భూమి చేయి చాచుతుంది. అయితే అపూర్వ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే వెంటనే భూమి నక్షత్ర చెంప పగలగొట్టి, షాక్ అయ్యావా నక్షత్ర? యాక్షన్ అక్కడ ఉంటే రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అని భూమి మళ్ళీ చేయి చాచుతుంది. ఏంటి అని నక్షత్ర అరుస్తూ ఉంటే భూమి మళ్ళీ రెండోసారి నక్షత్ర చెంప పగలగొడుతుంది. అప్పుడు వెంటనే అపూర్వ, "ఆ! అర్థమైంది. నీకు బీరువా తాళాలే కదా" అని వెంటనే తను నడుము దగ్గర పెట్టుకున్న బీరువా తాళాలని తీసి భూమి చేతిలో పెడుతుంది. "ఆ! ఇప్పుడు యాక్షన్ ఇక్కడ ఉంటే రియాక్షన్ ఇక్కడ వచ్చిందనమాట. పర్వాలేదు, తల్లి కూతుర్లు ఇద్దరు బాగా మంచి అండర్‌స్టాండింగ్‌లోనే ఉన్నారు" అని భూమి తాళాల్ని గాల్లోకి ఎగరవేస్తూ ఉంటుంది. "ఎందుకు భూమి తాళాల్ని అలా గాల్లోకి ఎగురవేస్తున్నావు" అని గోరింటాకు అంటే, "ఇక మీదట ఈ ఇంట్లో నాకు ఇష్టం లేకుండా ఏం జరిగినా ఇలాగే ఎగిరేసి కొడతానని అర్థం" అని భూమి చెప్తుంది. "మర్యాదగా ఇచ్చేయండి" అని భూమి అంటే, "ఏంటి, ఆల్రెడీ తాళాలు ఇచ్చేశారు కదా" అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. వెంటనే భూమి నక్షత్ర చెంప మూడోసారి పగలగొడుతుంది. "ఏంటి, గుర్తుకు రావటం లేదా" అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, "ఏంటి" అని అపూర్వ అంటుంది. అప్పుడు భూమి అపూర్వ చెంప పగలగొడుతుంది. దాంతో మమ్మీ అంటూ నక్షత్ర కేకలు పెడుతూ ఉంటే గోరింటాకు షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "నన్ను కొడతావా" అని అపూర్వ నిలదీస్తూ ఉంటే, "వేడి వేడిగా ఇంకొకటి ఇవ్వనా" అని భూమి చేతులు చూపిస్తూ ఉంటుంది. "బ్యాంకు లాకర్ కీనే కదా" అని నక్షత్ర అంటుంది. "భలే కనిపెట్టావు నక్షత్ర. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? వెంటనే వెళ్ళి తీసుకురా" అని భూమి చెప్పటంతో, "తీసుకొస్తా" అంటూ అపూర్వ పరుగులు పెడుతుంది. బ్యాంకు లాకర్ కీస్‌ని భూమి చేతిలో పెట్టి, "ఇప్పుడు లాకర్ కీస్ ఇచ్చాను కదా! ఇందాకిచ్చిన తాళాలు ఒకసారి ఇవ్వు. నేను డబ్బులు తీసుకోవాలి" అని అపూర్వ అంటే, "ఎంత కావాలేంటి" అని భూమి అంటుంది. "నక్షత్రకు 1,00,000, నాకొక 2,00,000" అని అపూర్వ అంటే, "3,00,000 అంత డబ్బు ఎందుకని" భూమి అంటుంది. "భూమి చివరిసారిగా షాపింగ్ చేసుకుంటారేమోలే" అని గోరింటాకు అంటుంది. "భూమి, తాళాలు ఎలాగో నీ చేతికి వచ్చాయి కదా! మా నోటికి తాళాలు వేసుకోవాలి కదా! తాళాలివ్వు" అని అపూర్వ అంటే, "ఇక మీదట షాపింగులు, గీపింగులు బంద్ చేయాలి. ప్రతి రూపాయి నాకు లెక్క చెప్పాల్సిందే" అని భూమి అంటే, "కిరాణా షాపులు, సరుకులు అవి కూడా లెక్క చెప్పాలా" అని గోరింటాకు అంటే, "హెయిర్ పిన్‌లు, గుండు సూదులు కూడా లెక్క చెప్పాల్సిందే" అని భూమి అంటుంది. "ఇన్నాళ్ళు ఇంట్లో కూర్చొని ఒళ్ళు పెంచింది చాలు. ఇక మీదట అన్ని పనులు మీరే చేయాలి. ఒళ్ళు వంచి పనులు చేసి కొవ్వు కరిగించాలి" అని భూమి చెప్తుంటే, "ఏ పనులు చేయాలేంటమ్మాయి" అని గోరింటాకు అంటే, "ఇంటి పనులన్నీ చేయాలి. అలా నెల రోజులు పని చేస్తే" అని భూమి అంటే, "అప్పుడైనా డబ్బులిస్తావా" అని నక్షత్ర అంటుంది. "ఇస్తాను. 3,000" అని భూమి అంటే, "ఏంటి, నెల రోజులు కష్టపడి పనిచేస్తే 3,000 అని నక్షత్ర అంటుంది. "అవును, పని వాళ్ళైతే విశ్వాసంగా ఉంటారు. మీకు ఆ విశ్వాసం కూడా లేదు కదా" అని భూమి అంటుంది. "మేము ఒప్పుకోమని" అపూర్వ నక్షత్ర అంటే, భూమి ఇద్దరిని కలిపి ఒకేసారి చెంపలు పగలగొడుతుంది. ఇదంతా కూడా అపూర్వ కలగంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటే, "మమ్మీ ఏమైందని" నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. "మీ నాన్నొచ్చాడా? ఆ భూమి వచ్చిందా?" అని అపూర్వ అడుగుతూ ఉంటే, "ఎవరూ రాలేదు" అని నక్షత్ర గోరింటాకు చెప్తారు. "ఓహ్! ఇదంతా నా కలనా? మీ నాన్న ఆస్తి మొత్తం ఆ భూమి పేరు మీద రాసినట్లు నేను కలగన్నాను" అని అపూర్వ అంటే, "మరి ఏంటి మమ్మీ, నా పరిస్థితి ఏంటి" అని నక్షత్ర అంటుంది. "నేనున్నాను కదా నక్షత్ర, అలా జరగనివ్వనులే" అని అపూర్వ అంటుంది. అప్పుడే శరత్చంద్ర భూమి లాయర్‌తో లోపలికి వచ్చి పత్రాలపై శరత్చంద్ర సంతకం చేసేస్తాడు. "ఇదిగో, ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది. నువ్వు కూడా సంతకాలు పెట్టి ఈ ఆస్తిని తీసేసుకో. పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నీ పేరు మీదకే వచ్చేస్తుంది" అని శరత్చంద్ర ఆ పత్రాల్ని భూమి చేతిలో పెడతాడు. "ఆస్తి చేజారిపోయినట్లేనా అమ్మాయి" అని గోరింటాకు అంటే, "దానికి ఆత్మాభిమానం ఎక్కువ. అలా జరగదు పిన్ని, చూస్తూ ఉండు" అని అపూర్వ అంటుంది. "నాకు ఏ ఆస్తి అవసరం లేదు నాన్న, నాకు మీరు చాలు" అని భూమి అంటుంది. "నన్ను ఆ ఇంటికి వచ్చి మరీ ఇక్కడికి తీసుకువచ్చారు. నాకు మీరు కావాలి, మీ ప్రేమ కావాలి" అని భూమి అంటే, "నేనేమి నిన్ను ప్రేమతో ఇక్కడికి తీసుకురాలేదు. గగన్ నిన్ను కొట్టి తరిమేశాడు. నువ్వు రోడ్డు మీద అనాథగా ఉంటే మీ అమ్మ చూసి ఆత్మ శాంతించదని నేను నీపై జాలిపడి ఇక్కడికి తీసుకువచ్చాను. అంతేకాని నీపై ప్రేమతో కాదు. ఇదిగో, మీ అమ్మ ఆస్తి నీకు చెందాలి కాబట్టి నీ పేరు మీద రాశాను. నువ్వు ఈ ఆస్తిని అనుభవిస్తావో లేకుంటే తగిలేసుకుంటావో నీ ఇష్టం" అని శరత్చంద్ర అంటే, సేమ్ డ్రీమ్‌లో లాగే బావ డైలాగులు మాట్లాడుతున్నాడు.
అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. చూడు ఇక మీదట నీ మాటే అందరూ వినాలి. నీ ఆస్తి నీ ఇష్టం. సరే లాయర్ గారు వెళ్ళండని శరత్చంద్ర అంటాడు. అలా శరత్చంద్ర ఆస్తి పేపర్లని భూమి చేతిలో పెట్టి వెళ్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ శరత్చంద్రని వెనుక వైపు నుంచి హక్ చేసుకుంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, నా మాట వినండి నాన్న అని భూమి చెప్తుంటే అయినా కూడా శరత్చంద్ర భూమిని విదిలించేసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు భూమి శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటుంది. చూడండి నాన్న, నా భర్త నన్ను గెంటేస్తే మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు, ఆశ్రయం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చింది మీ కూతురుగా, మీరు నాపై ప్రేమ చూపిస్తారని, ఈ ఆస్తి కోసం కాదు నాన్న. నాకు ఎప్పటికీ ఈ ఆస్తి అవసరం లేదు నాన్న. మీ గుండెల్లో నా పేరు రాసుకోండి. నాపై ప్రేమ చూపించండి. నన్ను కూతురుగా చేరతీయండి. నాకు కావాల్సింది ఇదే. ఈ ఆస్తిపాస్తుల మీద నాకు ఎప్పటికీ హక్కు వద్దు నాన్న. దీని మీద హక్కు ఎప్పటికీ మీకే ఉండాలి. నన్ను ఈ ఇంట్లో చేరతీశారు చూడు, నాకు అదే చాలు అని భూమి దండం పెడుతూ పత్రాల్ని శరత్చంద్ర కాళ్ళ దగ్గర పెడుతుంది. శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. తర్వాత అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా మమ్మీ? డాడేమో అలా వెళ్ళిపోయారు. ఆస్తేమో ఇంకా భూమి పేరు మీదే ఉంది కదా! ఇప్పుడు ఎలా మమ్మీ? ఇప్పుడు కాకపోయినా రేపైనా అది ఆస్తి తీసేసుకుంటే ఎలా అని నక్షత్ర అంటే, చూడు అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాన్న ప్రేమ కోసం వచ్చింది. కానీ బావ ఎప్పటికీ కూడా దాన్ని కూతురుగా అంగీకరించకుండా వాళ్ళ మధ్య వైరం పెరిగేలా నేను చేస్తాను కదా! దాని ప్రాణాలు తీస్తాను. ఇక్కడ వాళ్ళ నాన్న ప్రాణాలకి హాని ఉందని నేను కేపీ ముందు కావాలనే మాట్లాడాను. చూస్తూ ఉండు, నేను వేసిన ప్లాన్‌లో అది ఖచ్చితంగా ఇరుక్కుంటుంది. దాని ప్రాణాలు తీస్తాను. అప్పుడు ఆస్తి అనుభవించేది ఎవరు? మనమే కదా! అని అపూర్వ అనడంతో, సూపర్ మమ్మీ నీ ప్లాన్ పూర్తిగా నాకు అర్థం కావటం లేదు కానీ, నువ్వైతే ఆస్తి మనకే వచ్చేలా చేస్తావని మాత్రం అర్థమవుతోందని నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటండి ఏవో సాక్ష్యాలు తీసుకువస్తానన్నారు. నువ్వు చెర్రి మాత్రమే వస్తున్నారు అని శారద అడగటంతో, అదుగో బిందు, శివలు ఇద్దరు వచ్చారు. గగన్‌కి ఇప్పుడు నిజం చెప్తారు అని కేపీ చూపిస్తూ ఉంటారు. అయ్యో! ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోందండి. ముందు వాడు మిమ్మల్ని చూస్తే చాలా పెద్ద గొడవ చేస్తారు. ప్లీజ్ వెళ్ళిపోండి అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. పెద్దమ్మ ఏం కాదు. వీళ్ళిద్దరూ నిజం చెప్తే అన్నయ్యకి నిజం తెలుస్తుంది. భూమి తప్పు చేయలేదని అర్థం చేసుకుంటాడు. ఆగండి పెద్దమ్మ అని చెర్రి, కేపీ ఇద్దరూ నచ్చ చెప్తూ ఉంటే అప్పుడే పూరి అక్కడికి వచ్చి మర్యాదగా మీరు వెళ్ళిపోతారా లేదా? అమ్మ వీళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. నాకు చాలా కోపం వస్తోందని పూరి మాట్లాడుతూ ఉంటే, అది కాదు పూరి, నిజం చెప్పటానికే వచ్చామని శివ చెప్తాడు. ఏం చెప్పనవసరం లేదు, వెళ్తారా లేదా అని పూరి అరుస్తూ ఉంటే, "ఆ! ఏంటి? ఏంటి?" అంటూ గగన్ అక్కడికి వస్తాడు. పూరి, శివల పెళ్లి మాత్రమే జరగాలి అని భూమి వదిన మాకు సర్ది చెప్పింది. ఫస్ట్ నాకు కోపం వచ్చినా కూడా భూమి వదిన చెప్పింది కరెక్టే కదా అని నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. కానీ అపూర్వ అత్తయ్యే మా అమ్మని నన్ను అక్కడ మండపానికి తీసుకొచ్చి ఈ పెళ్లి జరిగేలా చేసింది అని బిందు, శివ ఇద్దరు కూడా నిజాలన్నీ బయట పెట్టేస్తారు. రేయ్! నువ్వు భూమి ఇద్దరు సంతోషంగా ఉండటమే కావాలి. భూమిని అర్థం చేసుకో అని కేపీ చెప్తుంటే, ఓ అవునా అని గగన్ అంటాడు. అప్పుడే పూరి క్లాప్స్ కొడుతూ, అబ్బా! అబద్ధాలను కూడా ఇంత చక్కగా చెప్పిస్తున్నావు నాన్న. భూమి వదిన కోసం నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావా? అయినా కూడా భూమి వదిన చేసిన దానికి నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండాల్సింది. నేను మా అన్నయ్య కోసమే ప్రాణాలతో ఉన్నాను. ఇన్ని రోజులు అన్నయ్య చాటున చెల్లిలా ఉన్నాను. ఇక మీదట అలా నేను భరిస్తూ చూస్తూ ఉండను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భూమి ఎంత పని చేసిందో నాకు చాలా బాగా తెలుసు. వెళ్ళిపోండి అంటూ పూరి మాట్లాడుతూ ఉంటే కేపీ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్‌లో తార వాళ్ళ అన్నయ్యని మనకి చూపిస్తూ ఉంటారు.